మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ కునిజెటి రోషయ్య గారి 4వ వార్షికోత్సవ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని రోషయ్య గారి సేవలను స్మరించుకున్నారు. ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేసిన రోషయ్య గారి విలక్షణ నాయకత్వం, సరళత, నిజాయితీ వంటి విశిష్ట గుణాలను హాజరైన అధికారులు ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొంచెటి రోషయ్య గారు 1933 జూలై 4, 2021 భారతదేశానికి రాజకీయ నాయకుడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించాడు. రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. కొంచెటి రోషయ్య 1993 జూలై 4న గుంటూరు జిల్లా వేములూరు గ్రామంలో ఆదిమ సుబ్బయ్య దంపతులు జన్మించారు. గుంటూరు హిందీ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ తరఫున 1968, 1974, 1980 సంవత్సరాలు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మంత్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు, రహదారుల శాఖ, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పలు కీలక శాఖలను నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన 2009 ఎన్నికల్లో ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. అలా పనిచేసి ఉన్న రోషయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 సెప్టెంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్. రోషయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. 1979లో తమ్ముడు రంజయ్య ప్రభుత్వంలో రవాణా శాఖ, గృహ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1990-97 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షతను చేశారు. 14 నెలలు అధికారం రోషయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2018 ఫిబ్రవరి 11న రోషయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బహుకరించారు. రోషయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదర్శిని కొనియాడారు. సౌమ్యత